దుష్టకు సమస్తమైన కపటమును దేశదారులను అసూయలను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పొందిన వారి నిర్మలమైన వాక్యములను పాలన రక్షణ విషయంలో ఎందుకు నిమిత్తము ఆ పాలను అపేక్షించింది. రక్షణ మన దగ్గర లేనప్పుడు ఏ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నారని సమస్తమైన దుష్టత్వములను సమస్తమైన కపటములను వేషధాలు అసూయ ప్రతిదీ కూడా దోషం మాటలు ఒక వ్యక్తిని ఎలా మాట్లాడితే ఒక వ్యక్తి ఎలా కుమిలిపోతారు అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్ మనం అందరూ హైగా అంటే రక్షణ లేనప్పుడు మన స్థితి ఎలా ఉండదంట కదండి. తర్వాత జీవితంలో ఉన్నప్పుడు ఒక్కసారి వెనక్కి ఆలోచించుకున్నట్లయితే అది ఆలోచించుకోవడానికి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ఎలా ఉండేవాళ్ళంటే మన బ్రతుకు చూస్తే మనకే చిరాకు వచ్చేది. కానీ నిజంగా మన ఇంట్లో ఒక వ్యక్తి పాడైపోతున్నప్పుడు ఆ వ్యక్తిని మనం చేరదీస్తామా తల్లి? చేరదీయం. అలాగే కదండి. మన ఇంట్లో మా బాబు కానీ ఏదైనా తప్పు కానీ కనుక ఏం చేస్తాం? పోవడం నా పరువు నువ్వు తీసేస్తావు, నన్ను మనం ఏం చేస్తూ ఉంటాం? పక్కన వేస్తూ ఉంటాం. లేదంటే అన్ని తప్పులు చేసి మనం చూస్తూ ఉంటాం కదా ఒకసారి. అలాగే దేవుడు మనల్ని ఆయన బిడ్డగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన బిడ్డగా ఎంచుకున్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేసామో, హల్లెలూయా, మన చేతులతో పాపం చేసాం, మన మాటలతో పాపం చేసాం, మన ఆలోచనలతో పాపం చేసాం. ప్రతిదీ కూడా పాపము జీవితంలో మనము ఉన్నాం. ఎందుకంటే ఈ లోకము పాపముతో అంటుకొని ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి కంపల్సరీ పాపం అనేది వస్తుంది. ఆ పాపానికి విడుదల ఎలాగయ్యా అనేది కొంతమంది మాత్రమే ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది మాత్రమే ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తుంటే జరుగుతుందంటే ఏంటంటే అది రక్షణ అనే మార్గం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడతావు ఎలా ఉంటావంట? పాలు వలె ఉంటావంట. ఎలా ఉంటావంట? పాలు వలె చల్లగా ఉంటావంట. అని ఈ ఒక న్యూ లైఫ్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే న్యూ లైఫ్లో ఉన్నాను. హల్లెలూయా. నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి, అయిపోయిందా అనుకునేది లేదు. నువ్వు అడుగు బయట పెట్టేసావు. పాపమైన అడుగులోంచి నువ్వు ఎదిగా పరిశుద్ధుల్లోకి నువ్వు వచ్చేసావు. నువ్వు వచ్చేసినప్పుడు నువ్వు కొన్ని విషయాలు ఆలోచించాలా. ఏంటంటే అంటే 3 విషయాలు మీ ముందు పెడతా ఉన్నాను. నేను ఇప్పుడు ఏం ఎవరిని అదొకటి ఆలోచించాలి. రెండోది ఇప్పుడు నేను ఏం చేయాలి. ఫస్ట్ నేను ఎవరిని, తర్వాత నేను ఏం చేయాలి, ఆటంకులు వస్తే ఏం చేయాలి. అలాగే ఈ 3 విషయాలు మనం నేర్చుకోవాలి ఈరోజు. హల్లెలూయా. 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 ఏంటంటే మనం ఆయనలో మారిపోతున్నప్పుడు మనం విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నూతనంగా ఉన్నాం. ఒక వైట్ పేపర్ లాగా మనము ఆయన ముందు ఉన్నాం. మనం ఏం రాయాలా ఇప్పుడు కూడా మంచి మాటలు మంచి ఆలోచనలు రాయాలి. దేవుని దగ్గర పెట్టాలి ఏదైనా సరే. హల్లెలూయా. దేవునిగా అప్పచెప్పాలండి. ఎందుకంటే నీ పాత జీవితం బ్రతుకో, నీ ఆలోచనతో బ్రతుకో, ఏది కూడా నీ ముందు రాలేదు. హల్లెలూయా. ఏ బంధం కూడా నీ దగ్గరే లేదు. ఎంతో మందిని వదిలించుకొని ఎంతో మందిని పోగొట్టుకొని స్థితిలో ఇక్కడ కూర్చున్నదేమో దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతి కూడా విడిచిపెట్టావు కదా, ఇప్పుడు నీకు నేను నూతనమైన సృష్టి నీకు కనిపిస్తున్నాను. అది ఏంటి అంటే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దామండి. 5 సమస్యను ఆయన మనలను తీర్పు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచయకు అనుగ్రహించు. ఎవరు ఉంటాడంట
క్రీస్తు దగ్గర ఉంటే ఎలా ఉంటాడంట? నూతన సృష్టిగా ఉంటాడంట. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? గవర్నమెంట్ ఉన్నావు అనుకున్నా కాదు, ఎక్కడ నువ్వు నూతన సృష్టిలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నువ్వు ఒక విలువైన దానిగా దేవుడు ఏం చేశాడు? ఏర్పరిచాడమ్మ తల్లి. నేను డబ్బు ఇచ్చి కొనుక్కునేది కాదు. ఈ నూతన సృష్టి అనేది బయట దొరుకుతా ఒక 500 కిలోమీటర్లు ఎత్తురావన్నా హల్లెలూయా. ఎవరిని ఎత్తురండి ఎవరు? హల్లెలూయా. అది ఎక్కడ దొరుకుతుందంటే చేసే దగ్గర నుంచే దొరుకుతుంది. అలా ఆ నూతన సృష్టిలో నువ్వు అడుగుతావు మార్చిపెడతా ఉన్నావా? లేదు, నేను ఇంకా అలాగే ఉండాలి, నేను ఇంకా ఈ స్థితిలో ఉండాలి, నేను ఇంకా నా బ్రతుకు మారకూడదు, నేను ఇలా ఎదిగాను కాబట్టి ఇలాగే చనిపోవాలి అని ఆలోచిస్తున్నావా? నా ప్రార్థన ఇంతవరకే వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావా? లేదు అనుకుంటే నేను ప్రార్థన చేస్తే ఆనాడు పేతురు ప్రార్థన చేసిన వాళ్ళు చనిపోయిన వారికి ఎలా చేస్తారు అలా మార్చుకుంటున్నాను. అయ్యా, రొమ్ములు కొట్టుకున్న పౌరులు ఎలా అయితే బ్రతికల తండ్రి వేసుకోవా? నువ్వు నూతన సృష్టిగా చేసినప్పుడు అనేక మంది ప్రవక్తలు తండ్రి వేసుకోవా? అపసాక్షి అయిపోయింది. నేను కూడా అలాగే అవ్వాలని ఆశపడతా ఉన్నాను అని అనుకున్నట్లయితే నువ్వు దేశం కోసం కావాలి, నీ గ్రామాన్ని రక్షించగలవు, అలాగే నీ నీతిని రక్షించగలగా చేసుకోగలవు. ఎందుకంటే నేను జీవ గ్రంథంలో పేరు ఆయన నమోదు చేశాడని చెప్పండి. ఆయన ఎప్పుడైతే జీవ గ్రంథంలో పేరు నమోదు చేశారో అది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీఎం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా కార్యక్రమం కోసం మన ఎందుకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటాం, ఇది చేయను బాబు, అది చేయను బాబు అని. అది అంతా రాసుకుని అయిపోతే మనం ఏం చేస్తాం? ఊరంతా చెప్పుకుంటాం. ఏంటంటే మన దగ్గరికి సీఎం వచ్చారు, నా అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తానని చెప్పాడు, రాసుకొని వెళ్ళాడు. మళ్ళీ హల్లెలూయా. నాకు యథార్థ హృదయంతోనే మాట్లాడాడు, అది నీకు జరుగుతుందని నేను నమ్మాను అని. ఎలాగైతే ఈ లోకంలో ఉన్న మనుషుల కోసం నువ్వు నమ్ముతున్నావో, అలాగే నీ బంధువులు ఎలాగైతే మాట ఇచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఎలా ఉన్నావో, ఆ నజరేయుడైన యేసు నిన్ను నూతన సృష్టిగా చేయాలని ఆశపడతావు అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట అది ఇటు కూడా తప్పిపోకుండా ఉంటది. కొన్ని నాళ్ళు ఎలా నీ సోదరులు రావచ్చేమో, ఆ సోదరులు మీరు ఏం చేయాలి? జయించదానిలాగా ఉండాలి. ఆ సోదరులు వచ్చినప్పుడు ఎలా మారాలని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. లోక సువార్త 10:20. మీ పేర్లు పరలోకమందు రాయబడుతున్నాయని సంతోషించుడని వారితో చెప్పారు. ఎలాంటే ఆయన రక్షణ తర్వాత నోటిఫికేషన్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటారంట? ఒక అధికారాన్ని దేవుడు ఇస్తారంట. ముందుగా పరిశుద్ధాత్మ శక్తి ఇస్తుందంట. ఆ శక్తి ఏం చేస్తుందంట? ప్రతి ఒక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. నీకు తెలియకుండానే ప్రార్థన జరుగుతున్నాయి ఈ ఇంట్లో. నీకు తెలియకుండానే ఎంతోమంది దేవుడు ఆరాధన చేయడానికి వస్తున్నారు. నీకు తెలియకుండానే దేవుడు అద్భుతములు ఈ ఇంటి దగ్గర మొదలు పెట్టే దేవుడు. హల్లెలూయా. నువ్వు అందు గురించి ఆనందపడాల్సిన దానికన్నా అమూల్యమైనది ఏంటంటే ఆయన జీవగ్రంథం పరలోకమందు రాయబడినది. ఏంటది? జీవగ్రంథంలో నీ పేరు. హల్లెలూయా. అది రాసినందుకు మేము వాళ్ళ సంతోషపడాలి. హల్లెలూయా. అది రాసినందుకు మేము వాళ్ళ ఆనందపడాలి. ఈ సాతాను కోసం చూసి నువ్వేమైనా బాధపడంగా ఉన్నావు తల్లి, ఇంకా నేను గాతంలో ఉండాలి, ఇంకా నేను భయపడాలి, ఇంకా అయితే బాగా బాబాయ్ అయ్యి బాబాయ్ అనాలనుకున్నావా? లేదు, దేవుడు నిన్ను నూతనంగా మార్చేసాడు. ఆ దేవుడు అంతా అయిపోయింది, పాతకి గతించని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎలా ఉన్నామంట? నూతన సృష్టిగా నువ్వు ఉన్నావంట. ప్రతిదీ కూడా నువ్వు ఇప్పుడు నింపుకోవాలా. హల్లెలూయా. దాన్ని నువ్వు నింపుకోవాలి. అలాగే కొత్త మంది చూసుకున్నట్లయితే భక్తులు అంటే ఒక వ్యక్తికి ఒక తల్లికి ప్రార్థన చేస్తే ఒక దెయ్యాన్ని పోగొట్టారంట. పోగొట్టారు కదా, మన పరిశుద్ధాత్మని పొందుకుంటా అంటే కొద్దిగా టైం పడింది. హల్లెలూయా. ఆ దెయ్యం ఏం చేసిందంట? ఇల్లు పాత్ర ఖాళీగా ఉంది పదండి అని చెప్పేసి ఇల్లు ఖాళీగా ఉందని చెప్పి 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ విషయంలో ఆ కీడును తొలగించినప్పుడు మీరు ఏం చేయాలి? నువ్వు నింపబడాలా. ఎవరిలో నింపబడాలి? హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు ఎవరిలో నింపబడాలి? అలాగే నీ పక్కన మనుషులు బట్టి నింపబడాలనుకున్నావా? లేదంటే పక్కన మనుషులు బట్టి నువ్వు భయపడుతున్నావా? హల్లెలూయా. నువ్వు దేవుని నుండి ఏం చేయాలి? అతిశయ పడాలి. ఎప్పుడైతే దేవుని నుండి అతిశయపడతావో దేవుని జీవితంలో నూతన అద్భుతాలు దేవుడు సిద్ధంగా చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాసింది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీలో రాసిన పేపర్లో కాదమ్మా. ఎక్కడంట? పరలోకమందున జీవ కిరీటం జీవ గ్రంథమందు నీ పేరు రాసేది. హల్లెలూయా. ఆ జీవ గ్రంథంలో పేరు రాయాలంటే చాలా అది ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఆ గ్రంథంలో పేరు లేకపోతే కనుక నిశ్చయ నరక అగ్నిలో పడుతూ ఉంటాం. హల్లెలూయా. ధనవంతులైన వాడు ఎక్కడ ఉన్నాడండి? నరకంలో ఉన్నాడు. ఎన్ని డబ్బులు ఉన్నాయో అక్కడ కొనుక్కున్నాడు కదా, ఏమి కొనుక్కున్నాడు. పేదవాడు ఎక్కడ ఉన్నాడండి?
హల్లెలూయా. ఎక్కడున్నాడట? ఏనుగు కొనుక్కున్నాడయ్యా అంటే యేసుని కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఆయన రక్షణకు కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో నువ్వు దేవునిలో ఏం కావాలా? అతిశయపడాలా. హల్లెలూయా. మనుషుని చూసి నువ్వు ఎప్పుడు కూడా భయపడ్డానికి వీలు లేదు. దేవుని చూసి నువ్వు భయపడాలా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని చూసి భయపడతావో ఆ తర్వాత మనుషుని చూసి భయపడలేదా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కలగా చేస్తానని చెప్పిన ఒక్కరికి చేయలేదు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అర్థమైంది కదండి ఎలా బ్రతకాలో. నేను ఇప్పుడు ఎవరైనా మనకు అర్థమైంది కదా. మనం ఎవరో నూతన సృష్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ ఏంటంట? ఇప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. మన సృష్టిలో వచ్చాం. ఏం చేయాలి మనం? చెప్పండి. ఏం చేయాలి? ఇది కొడుతున్నాం కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలో చెప్తాం ఒకసారి. ఒక ఇల్లు కట్టాలంటే ఒక 3 పిల్లర్స్ ఉండాలి. ఒక 3 పిల్లర్స్ ప్రాముఖ్యం. గోడలు కట్టాలంటే ఎలా ఉండాలంటే పునాదులు ఉండాలి. ఆ పునాదులు ఏంటయ్యా అని అంటే ఈ ఆత్మీయ జీవితంలో చూసుకున్నట్లయితే నువ్వు స్థిరముగా బలముగా ఉండాలంటే 3 పునాదులు ఉన్నాయి. అది ఏంటి అంటే 1 ప్రార్థన, 2 వాక్యము, 3 సహవాసము. హల్లెలూయా. 1 ఏంటంట? ప్రార్థన. ప్రార్థన జీవితం నీలో ఉన్నట్లయితే 1 దేశాలకు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రాగ చేత యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఈ రోజు గడిచిన ఈ రోజు తర్వాత రోజు ఏం చేయాలా? నీ ఎండింగ్ నీ స్టార్టింగ్ ఎలా ఉండాలి? ప్రార్థనతో మొదలవ్వాలి నీ జీవితం. ఈ రోజు నుంచి మీరు ఏమవ్వాలంట? ప్రార్థన జీవితం ముందు గడపాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా సరే, పనికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా సరే ఏమవ్వాలంటే ప్రార్థన, కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్తావో దేవుడు అధికముగా నీ జీవితంలో ఆశీర్వాదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం అనేది ప్రాముఖ్యమైనది. రెండో స్తంభం ఏంటంటే వాక్యము. హల్లెలూయా. వాక్యము. కీర్తనలో 119వ అధ్యాయం 105వ వచనం ఒకసారి చదవండి. కీర్తన 119, 105వ వచనం. ఈ వాక్యము పాదములకు దీపము. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడంట? పావుకి ఎలా ఉందంటే వెలిగి నువ్వు లైట్ పట్టుకోవాలి. ఈసారి ఏ చెట్లు ధైర్యం ఉండాలి మన ఫస్ట్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉండాలి, ధైర్యం ఉండాలి. అదేంటంటే వాక్యం. హల్లెలూయా. నీలో వాక్యం ఉన్నసేపు నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. నీలో వాక్యం ఉన్నసేపు మనం జీవించగలుగుతాయి. నువ్వైనా సరే ఏమన్నా సరే. గాడికి గంట ఎలా వచ్చిందా అంటే యేసుడే ఎక్కాడు కాబట్టి, ఏసే మన దగ్గర ఉన్నాడు కాబట్టి మన జీవనం విలువ. ఏసే మనతో ఉన్నాడు కాబట్టి మన బ్రతికి విలువ. మన ఏమైనా గుర్తిస్తున్నారా అంటే ఈ బ్రతని చూద్దాం ప్రార్థన చేస్తారు. వాక్యం వర్షిప్ బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఇందులో దేవుడు మన జీవితంలో దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏంటంటే ఒకసారి మనం ఆలోచించేది. మన పాత స్థితిలో మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకంటే సాతాను గారు చేయాలని చుట్టూ చాలా ఎక్కువ వాడు ఎన్ని బాణాలు వేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన జీవితం లేకుండా చేస్తా ఉన్నాడు. ప్రార్థన జీవితం లేకుండా చేస్తాడు. వాక్యం జీవితం కూడా లేకుండా చేస్తా ఉన్నాడు. ఆ 3 ఏంటంటే సహవాసము. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తరగద్వారా ఏర్పరచబడినదియైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలం ప్రవేశించడానికి మనకి ధైర్యము. పరిశుద్ధ స్థలం కలిగించడానికి ఏమైందంట? ధైర్యము కలిగిందంట. పరిశుద్ధ స్థలం ఇది చర్చ్. హల్లెలూయా. పరిశుద్ధ స్థలం ఇది సహవాసం ఎక్కడ జరుగుతుంది? చర్చిలో జరుగుతుంది. నువ్వు ఎక్కడైతే నువ్వు ఉన్నావో నీ ఉన్న స్థలంలో చర్చ్ అనేది ఉంది. కంపల్సరీ వాళ్ళ చర్చికి వెళ్ళాలా. హల్లెలూయా. మన అందరూ ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఆదాయం అయితే అక్కడ వెళ్ళాలి. చర్చికి
ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దుర్వాదాలు ఇస్తారు. హల్లెలూయా. ప్రథమ స్థానం ఎక్కడికి ఇవ్వాలి? సాడగొట్టుతామా? హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటావో, ఆనాడు అపోస్తులు కూడా సహవాసంలో ఉన్నారు తల్లి. అపోస్తులు సహవాసంలో ఉన్నారు కాబట్టి వారు ఏం చేశారు అంటే భూమిని తల్ల కింద చేశారు. హల్లెలూయా. అలా చేయాలని కనిపిస్తుందా? అలా ప్రార్థన చేయాలని కనిపిస్తుందా? అలా ఆరాధన చేయాలని కనిపిస్తుందా? ఎలా ఇంటిలో రొట్టె వెళ్ళాలని కనిపిస్తుందా? హల్లెలూయా. ఇందులో అద్భుతాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నూతన సృష్టిగా ఎందుకు చేశాడే అంటే నామకార్థ భక్తులు ఉండడానికి కాదు, ఆయన నిన్ను నల్లగా కొట్టడానికి నేను ఏం చేశాడు? నేను ఆయన రక్షణలోకి నిన్ను తీసుకొచ్చింది. ఎలా నల్లగొడతాయా అంటే 10 మంది వచ్చి కొడతారా అంటే కాదు, 10 మంది వచ్చి కొట్టరు. ఎలా ఉండాలంట? నల్లగా అంటే దేవుళ్ళు నలగాలి. నా జీవితం కూడా, ఆత్మీయ జీవితం కూడా ఎంతో బలంగా ఈ రోజు ఉందంటే దేవుడు నల్లగా కొట్టుకున్నాను. ఎన్నో రాత్రులు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటాను. మేమంతా కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని మాకు ఎవరు లేరు, మాకు ఏ మినిస్టర్ లేదు, మాకు ఏ పాస్టర్ కూడా లేరు. మాకు పాస్టర్ ఉండే వ్యక్తి మమ్మల్ని బలపరిచి ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మేము ఏం చేస్తామయ్యా అంటే ఆయన చేసిన బాటలు మేము నడుస్తా ఉంటున్నాం. హల్లెలూయా. మా సహవాసం ఎలా ఉందంటే ఒకరోజు నాకు సినాయి పర్వతం అనేది ప్రాజెక్ట్ కూడా ఉంది. అక్కడికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదు, అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. ఎక్కడ? ఇంట్లోనా? ఏసీలోనా? కాదు, కొండల మీద. ఇలాంటి ఊర్లో నిలుస్తారా? అలా కొండలు అక్కడ మా ఊర్లో కూడా ఉన్న అలాంటి కొండ మీద ఎక్కేసి దిగేవాళ్ళము కాదు. స్నానం చేయాలంటే ప్రాజెక్టులోకి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ప్రాజెక్టు స్నానం చేసి మళ్ళీ పైకి వచ్చేసేవాళ్ళు. లోపల చూసేవాళ్ళం కాదు. ఏమైనా అవసరం ఉంటే మాకు తెచ్చేవాళ్ళు. కొంతమంది ఉండేవారు, వారికి తెచ్చేవారు. మేము అక్కడే రొట్టెలు ఇచ్చేవాళ్ళు, అక్కడే మేము ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా. ఆ సహవాసంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అనేక స్థితికి, అనేక చోట్లకి ప్రయాణమయ్యి అనేక ఆత్మలు రక్షించే వారిగా నిలబెట్టాడు దేవుడు. ఆనాడు పేతురు యోహాను కూడా ముందు సహవాసం చేశారంట. హల్లెలూయా. యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఎవరంట 40 రోజులు వారితో ఉండి వాళ్ళకి ఒక వర్షిప్ నేర్పించి ఎవరు ఎలా ప్రార్థన చేయాలి, ఎవరు ఎలా వెళ్ళాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమైందంట? భూమి కదిలిపోయిందట. హల్లెలూయా. మీరు వెళ్తే ఎలా ఉండాలి? భూమి కదిలిపోవాలి. హల్లెలూయా. మీరు వెళ్తున్నప్పుడు ఆ మంత్రాలు వస్తున్నప్పుడు అమ్మ బాబాయ్ వచ్చేటని చెప్పాడు. ఏమవ్వాలి? 7 దిక్కులు పాడుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుటుంబం నడుస్తున్నప్పుడు ఎలా ఉండాలి? అయ్యా ఈ ప్రార్థన కుటుంబమే బాబు మనం ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వారిని మనం ఏమి అనడానికి వీలేదు. ఇది ఎవరి సొత్తు అంటే యేసయ్య సొత్తు. హల్లెలూయా. ఇది ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు. హల్లెలూయా. 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 నిండు మనం ఏం తెచ్చుకున్నామా? చెప్తారా? ఏమంటారు? ఏం వేసుకున్నాం? ఒకటి మనం ఎవరు అది నేర్చుకున్నాం. 2 మన ఇల్లు ఎలా కట్టుకోవాలి. 3 అంశాలు మనం చెప్పాం. ప్రార్థన, వాక్యం, సహవాసము. ఇక 3ది ఆటంకాలు వస్తే ఏం చేయాలి. హల్లెలూయా. మన జీవితంలో ఆటంకాలు వస్తే ఏం చేయాలా? హల్లెలూయా. ఏం చేయాలంట? చేద్దాం. యెషయా గ్రంథం 41 అధ్యాయం చదవచ్చును. సూర్యవంతుల నుండి నేను పట్టుకొని కణల నుండి తీసుకుని వాడా నేను నా దాంట్లో నేను దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా దాసుల వల్లు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయ్యు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీ దేవుడు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంది. వెళ్ళి మంట వేసి గవర్నమెంట్ తీసుకునే దేవుడు, ఇలా మసీదు గవర్నమెంట్ తీసుకునే దేవుడు. ఏం చెప్తారు? ఊరి గంటల నుండి నేను ఏం చేయాలంటే దేవుడు పట్టుకున్నాడు.